శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. అచతుర్వదనో బ్రహ్మద్విబాహుః అపరో హరిః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. స్వధర్మ ప్రేక్షకులందరికీ స్వాగతం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, మకర రాశి వారు ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన స్తోత్ర పారాయణాలు చెయ్యాలి, ఏ విధమైన పరిహారాలు చెయ్యాలి, గ్రహ సంచారం మకర రాశి వారికి ఎలా ఉంది మొదలైన విషయములను ఇప్పుడు చెప్పుకుందాము. మకరం అంటేనే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. ఈ మకర రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి మనం విశ్లేషణగా కనుక చూస్తే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం ఈ సమయంలో చాలా బాగుంటుంది, గురువు యొక్క అనుకూలత. అలాగే శనైశ్చరుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. శని తృతీయ స్థానంలో ఉన్నప్పుడు శుభాలు అనుగ్రహిస్తాడు, బుద్ధి బలం బాగుంటుంది. కాబట్టి మకర రాశి వారికి శని యొక్క బలం అనేటువంటిది ఈ జూలై నెలలో కూడా కొంత బాగానే ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత అనుకూలించడం లేదు, కానీ విదేశాలకు సంబంధించిన ప్రతి ప్రయాణం మీకు సుగమం కావచ్చు. అష్టమస్థాన కేతువు కొంత అనుకూలంగా లేడు, కొంత శ్రమ పడవలసి వస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవటం అనేటువంటిది కూడా మంచిది. అలాగే మొత్తానికి మకర రాశి వారికి కొంత గ్రహ సంచార రీత్యా మిగతా గ్రహములను కనుక పరిశీలన చేస్తే రవి 6వ స్థానంలో ఉన్నటువంటి ప్రభావం కొంత పనులలో పురోగతి ఉంటుంది. సప్తమ స్థాన రవి సంచారంలో కూడా మాట పట్టింపులు మొదలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే 15 వరకు ఒక పద్ధతి, 15 లోపల ఒక పద్ధతిగా ఉంటుంది. కుజుడు బుధుడు కొంత జాగ్రత్త అవసరం అనే నిరూపణ చేస్తాడు. శుక్రుడు మానవ సంబంధాలను మెరుగుపరిచే దిశగా మకర రాశి వారికి కొంత తోడ్పాటును అందిస్తాడు. కాబట్టి మకర రాశి వారికి జూలై నెలలో చూస్తే గురుబలం ఉండటం, కొంత శనిబలం అనేటువంటిది కూడా ఉండటం, గ్రహబలం అనేటువంటిది కొంత యోగదాయకంగానే ఉంది అని చెప్పవచ్చు. కాబట్టి సమస్యలు చాలా వరకు ఎదురవుతాయి, ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరు పొందుతారు. ఒకటేంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ వహించకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు, అనారోగ్య సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే ముఖ్యంగా ఆత్మశక్తి, మకర రాశి వారికి ఉన్నంత ఆత్మశక్తి ఇంకా వేరే వారికి ఉండదు. కాబట్టి మొండితనం అనేటువంటిది మీకు, ఆ మొండితనం అనేది మంచి పనుల యందు వాడటం, చెడ్డ పనుల యందు మొండితనాన్ని వాడటం కంటే ఆ మొండితనాన్ని మంచి పనులలో వాడటం వల్ల మీరు సక్సెస్ రేటు బాగా పొందుతారు. మీరు ఏ ధర్మాన్ని అయితే నమ్మి ఉన్నారో ఆ ధర్మం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతుంది. కొత్త ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. లక్ష్యాన్ని సాధించాలి అన్నప్పుడు ఆ లక్ష్య సాధనకు రుజుమార్గం అంటే సరి అయినటువంటి మార్గాన్ని ఎంచుకోండి తప్ప ఈ దారి బాగుందిలే అని అధర్మమైనటువంటి మార్గములను ఎంచుకోవడం అనేటువంటిది సరి అయిన పద్ధతి కాదు. పట్టుదల అనేటువంటిది అవరోధాలను దాటిస్తుంది. క్లిష్టమైనటువంటి సమస్యలు జూలై నెలలో కొన్ని ఏర్పడినప్పటికీ కూడా మీ శ్రేయోభిలాషులు, మీ ఆంతరంగికులు మొదలైనటువంటి వారి వల్ల మంచి పరిష్కారం లభిస్తుంది. తృతీయంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావం మకర రాశి వారికి ఎనలేని తృప్తిని, ఆనందాన్ని కూడా ఇస్తుంది అని చెప్పవచ్చు. కాబట్టి కొంత అశాంతి అనేటువంటిది తెచ్చుకోకుండా శాంతంగా కొంత ఉంటే 15వ తేదీ తర్వాత అప్పుల బాధలు చాలా వరకు తగ్గుతాయి. వస్త్ర, సుగంధ,
మొదలైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి బేరములు చురుగ్గా సాగుతాయి. విద్యార్థులు శ్రమపడితే ఖచ్చితంగా ఈసారి ర్యాంక్ అనేటువంటిది మీరు తప్పకుండా పొందుతారు. అంటే గతంలో మీరు ఏ కృషి అయితే చేసి ఉన్నారో ఆ కృషికి ఫలితాలు కనబడతాయి. ఆర్థికంగా ధనయోగం అనేటువంటిది మీకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వస్తు వాహన సదుపాయాలు, ఏదైనా కొత్త వాహనం కొనాలి అన్న ఆలోచన మీకు బాగా ఉంటుంది. ఆ ఆలోచన ఇప్పుడు ముందుకు వెళ్ళొచ్చు, కొత్త వాహనం కొనొచ్చు. సంతానపరంగా చిన్నపాటి చికాకులు రావచ్చు, అంటే సంతానపరంగా ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఆత్మీయులతో విభేదాలు పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆత్మీయులతో విభేదాలైతే కొంత ఇబ్బందిని మీకు ఉంటాయి. కలహాలు రాకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు దాదాపుగా మేలు చేస్తాయి. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకపోవడమే మకర రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే ఈ మాసంలో గురువు, శుక్రుడు, శని యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉన్నది, మిగతా సంచారం బాలేనప్పటికీ కూడా. కాబట్టి అన్ని పనులకు దాదాపుగా సానుకూలత అనేటువంటిది కూడా మకర రాశి వారికి అధికంగా ఉంది. ఇల్లు కొనాలి అంటే ముందుకు వెళ్ళండి, అడ్వాన్సులు ఇవ్వండి, ఇది రైట్ టైం మీరు ఇల్లు కొనడానికి. అలాగే బంగారం కొనాలి, వాహనం కొనాలి, ఇప్పుడు మంచి సమయం. ఈ సమయంలో మీరు కొనడం వల్ల నష్టమైతే మీకు ఉండదు, గతంలో కంటే కొంత లాభాలైతే పెరుగుతాయి. మీరు జూలై నెలలో 3వ తేదీ, 8వ తేదీ, 14, 16, 23, 25, 28, 30 తేదీలు ఏవైతే ఉన్నాయో ఆ తేదీల్లో మీరు ముఖ్యమైనటువంటి పనులను చేసుకోండి. అవి మీకు శుభాలను కలిగింపజేసేటువంటి రోజులు జూలై నెలలో. కాబట్టి మకర రాశి వారు పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన రోజు చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు, అలాగే 4 శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం అమ్మవారిది, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము. ఏదైనా ఒక రోజు ఏకాదశి, 2 ఏకాదశులకు గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం చేయడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీకు సంప్రాప్తం అవుతాయి అని చెప్తూ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం కూడా చేసుకోండి. ఇక వ్యక్తిగత జాతక సంప్రదింపులకు కింద కనిపిస్తున్న నెంబరుకు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు కాల్ చేయండి. వ్యక్తిగత జాతక పరిశీలన నేనే స్వయంగా చేసి నేను మీతో మాట్లాడుతాను. జాతకంలో ఉన్నటువంటి సమస్యలు, పరిష్కారాలు, ఆరాధన, పూజలు, వీటన్నింటికి సంబంధించి ఒక స్పష్టంగా ఒక నిర్ణయం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. కాబట్టి నాతో మాట్లాడాలి అంటే అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి. కొంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు అనేటువంటిది గోక్షేత్రంకు వాడటం జరుగుతుంది. కాబట్టి మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ధర్మం కోసమే తప్ప ఇదేదో కమర్షియల్గా మేమేదో చేస్తున్నామన్న భావన మాత్రం మీకు వద్దు. కాబట్టి ఎవరైనా సరే జాతక విషయం మాట్లాడాలంటే మాత్రం ధర్మ సందేహాలు అయితే ఉచితంగా చెప్తాము. ధర్మ సందేహాలకు మీరు గ్రూపుల్లో మెసేజ్లు పెట్టవచ్చు. కాబట్టి మకర రాశి వారు అంతా బాగుండాలి, ఈ మాసం అంతా మీకు అనుకూలంగా ఉండాలి, బాగా ఉండాలి, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.